భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగం. నిన్నటి వరకు 1వ శ్లోకం నుండి 30వ శ్లోకం చదువుకున్నాం. ఇప్పుడు 31 నుంచి 47 చదువుదాం. సర్వభూస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితాః సర్వదా వర్తమానోపి సయోగామయి వర్తతే. ఆత్మౌప్యమేన సర్వత్రా సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తాః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవృద్రుడం తస్యం నిగ్రహం మన్యే వయోరివ సుదుష్కరం. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యసేనాతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అసంయాత్మానా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యత్మానాతు యతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున ఉవాచ ఆయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్చతే. కశ్చిన్నో భయ విభ్రష్టాః చిన్న బ్రహ్మివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పథి. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశస్యాస్య చేత్తా న హ్యుపపద్యతే. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్క నిశ్చత్ దుర్గతిం తథా గచ్చతే. ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ సమాః శుచీనం మహితాం గేయే యోగభ్రష్టోభిజాయతే. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభరతం లోకే జన్మ యదీదృశం. తత్రం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశివోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. ప్రయత్నాదుత్యమానస్తు యోగి శుద్ధ కిల్బిషిః అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాం గతిం. తపస్వీభ్యోధికో యోగి జ్ఞానభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగినామపి సర్వేషాం మద్గుతేనాంతరాత్మనా శద్రవాన్ భజతే యో మాం సమే యుక్తమో మతః. ఇప్పటి వరకు 31వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు చదివాం. ఇప్పుడు దాని భావం తెలుసుకుందాం. ఓ అర్జున, నాయందే ఏకతత్వంతో స్థితుడై ఉండి నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా అన్ని రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్న నాయందే నివసించును. సర్వ ప్రాణులు సమానంగా దర్శిస్తూ ఇతర సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు.
అప్పుడు అర్జునునికి సందేహం వచ్చి కృష్ణుణ్ణి ఈ విధంగా అడిగాడు, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనసు వలన నాకు ఆచరింపశక్యమైనది అసాధ్యమైనది అనిపిస్తుంది కృష్ణ. మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మూర్ఖపు పట్టుదల కలిగినది. దీనిని నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువగా కష్టం అనిపిస్తుంది అని అర్జునుడు భగవాన్ కృష్ణునితో అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ అర్జున, నీవు చెప్పింది నిజమే. మనసు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది, కానీ అభ్యాస వైరాగ్యములచే దానిని నిగ్రహణ చేయవచ్చు. మనస్సుని మనము ఎంత పట్టుదలతో నిగ్రహించుకుంటామో అది మనం చెప్పినట్టుగా వింటుంది అర్జున అని కృష్ణుడు పలికెను. మనస్సు అదుపులో లేని వారిని యోగము కష్టతరమైనది. రిపీట్, మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది, కానీ మనసును నిగ్రహించడం నేర్చుకున్న వారు, సరి అయిన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము అర్జున అని కృష్ణుడు అర్జునునితో అన్నాడు. ఇప్పుడు అర్జునునికి మరో సందేహం వచ్చి, ఓ కృష్ణ, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించినా కూడా చంచలమైన మనసు కారణం చే తగినంతగా పరిశ్రమించగా యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయి యోగి యొక్క గతి ఏమిటి అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయోభ్రష్టుడై ఎటు కాకుండా పోడంటావా అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నించాడు. అప్పుడు అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయము. మరి నీకన్నా ఇది చేయగలిగేవాడు ఎవరు లేరు అని అన్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జున, ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. అతనికి ఖచ్చితంగా భగవంతుని యొక్క కృప లభిస్తుంది అర్జున అని తెలిపాడు. యోగభ్రష్టులైన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణులుగా సంపన్న కుటుంబంలో జన్మిస్తారు, లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్య వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు అర్జున. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభముగా లభిస్తుంది అని కృష్ణుడు అర్జునుడితో పలికాడు. ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఓ అర్జున, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు అర్జున అని కృష్ణుడు పలికాడు. వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇటువంటి సాధనలు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రములకు అతీతముగా ఎదుగుతారు. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతతో ఎప్పుడైనా ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసము శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛను పొంది ఈ జన్మలోనే సిద్ధి పరిపూర్ణత పొందుతారు అర్జున అని కృష్ణుడు పలికాడు. ఓ అర్జున, ఇంకా చెప్తా విను అని కృష్ణుడు అర్జునునికి అన్నాడు. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే గొప్పవాడు, ఇంకా కర్మ కంటే కూడా ఉన్నతమైన వాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. అందరి యోగములలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యుత్తమమైన వారిగా
పరిగణిస్తారు అర్జున అంటూ కృష్ణుడు ఈ 6వ అధ్యాయము ధ్యాన యోగాన్ని ముగిస్తాడు. భగవద్గీతను చదవండి, పిల్లలకు నేర్పించండి, రోజు ఒక శ్లోకాన్నైనా విని దాని భావాన్ని తెలుసుకోండి. గత 9 నెలలుగా అంతరిక్ష నౌకలో చిక్కుకొని, స్పేస్ స్టేషన్లో చిక్కుకొని భూమికి రాకుండా ఉన్న సునీత విలియమ్స్ గతంలో ఇంటర్వ్యూ ఇస్తూ ఒకటే మాట అన్నారు, అంతరిక్షంలోకి మీరు ఏం తీసుకువెళ్తారు, వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీ పెట్టెలో ఏం వస్తువులు ఉంటాయి అని ఒకరు అడిగిన దానికి ఆవిడ ఒకటే ఒక సమాధానం చెప్పారు, నేను నా తాత ముత్తాతలు వాళ్ళు మేమంతా భారతీయ సంతతికి చెందిన వారము కాబట్టి నా దగ్గర ఎప్పుడు ఒక బుజ్జి వినాయకుడు భగవద్గీత పుస్తకము ఉంటుంది. నేను ఎన్నిసార్లు స్పేస్లోకి వెళ్ళి రాకెట్లోకి వెళ్ళినా కూడా ఆ రెండింటిని నాతో తీసుకెళ్తాను, నాకు చాలా ప్రశాంతతగా ఉంటుంది, భగవంతుని దగ్గరగా ఉంటుందని స్వయంగా ఆవిడే అన్నారు. కాబట్టి గొప్ప వాళ్ళ మాటలను మనం పరిగణనలోకి తీసుకొని మీ పిల్లలకు ఖచ్చితంగా భగవద్గీతను నేర్పండి, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. జై శ్రీకృష్ణ.